పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా జీవిత దినాలములను పొడిగించి మీ సన్నిధానములో పాలపంపులు పొందుకునే కృపనిచ్చినందుకు స్తోత్రాలు. ప్రభా, మా ఆయుష్కాలము మీ చేతుల్లో ఉంది కనుక మీరు అప్పగించిన పని నెరవేర్చుటలో, ఆత్మీయ జీవితం పెంపొందింప చేసుకున్నటలో, నీ చిత్తానుసారమైన జీవితాన్ని కలిగిండుటలో మమ్మల్ని సరిదిద్ది వాక్యపు వెలుగులో మమ్మల్ని ప్రకాశింపచేయండి అని దయ చూపించమని క్రీస్తునామాన్ని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయాన్న భక్తుడైనటువంటి దావీదు గారు వారి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను, ఇబ్బందులను ఎదుర్కొని వారి యొక్క ప్రయాసలో చాలా కష్టాలను అనుభవించాడు. దావీదు గారి యొక్క కష్టాలు మనం విన్నప్పుడు మనం కూడా చాలాసార్లు ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి వారి జీవితంలో వచ్చింది, అయ్యో ఎన్ని కష్టాలను అనుభవిస్తూ ఉన్నాడో, ఎన్ని బాధలు పడుతున్నాడో అని మనం కూడా తలుస్తాం. అంతేకాకుండా ఎవరైనా ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు వారిని చూసి జాలి పడుతూ, అయ్యో ఎంత ఇబ్బందులో ఉన్నారో, ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో, పాపం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అని జాలి చూపిస్తాం. దావీదు గారు వారి జీవితంలో పడుతున్న ప్రయాస అంతట్లోనూ ఆయనను వాదార్చేవారు లేరు, సరిదిద్దేవారు లేరు, పోనుండి వెనకుండి నడిపించేవారు ఎవరైనా ఉన్నారంటే వారు కూడా లేరు. వారి జీవిత దినమంతా వేదనతోనూ దుఃఖముతోనూ బ్రతుకును కొనసాగించేటువంటి స్థితిని కలిగి ఉన్నాడు ఆయన. అది ఎలా అంటే తన యవ్వన దశ నుండి ఆ పరిస్థితిని కొనసాగిస్తున్నాడు. ఈ విషయాన్ని ఎవరితో పంచుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. అలాంటి సమయంలో దావీదు తను చేసేటువంటి సహవాసం ఒకే ఒక్కరితో. ఎవరితో అంటే అది కూడా దేవునితో. ఎవరితో? దేవునితో. ఇప్పుడు చూడండి, మనము కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కృంగిపోయినటువంటి పరిస్థితులు ఉంటాయి మనకి. కొన్ని విషయాలు కొంతమందితో చెప్పుకోగలుగుతాం, కానీ కొన్ని విషయాలు చెప్పుకోలేం. అంటే మానసికంగా లోపల హృదయంలో వేదనకరమైనటువంటి సంగతుల చేత మనం పట్టుపడి ఎవరితోనూ చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో దుఃఖపడుతూ బాధపడుతూ ఉంటాం. అలాంటి పరిస్థితిలో ఏ మనిషి అయినా సాధారణంగా ఏమవుతాడనంటే మానసికమైనటువంటి ఒత్తిడి మీద పడడం వల్ల అయితే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాడు, లేదంటే ఎవరికీ తెలియకుండా ఎటెళ్ళిపో ఒక పిచ్చోడు మాదిరిగా తయారైపోతాడు. కానీ దావీదు గారు అతని యొక్క జీవితాన్ని అంతటినీ కూడా దేవుని మీద ఆధారపడి ఆనుకుని, ఇక ఏ సమయమైనా ఏ పరిస్థితి అయినా నువ్వే నాకు దిక్కు అని దేవుని నమ్మి విశ్వాసం ఉంచి వెళ్ళిపోయాడు. ప్రియులారా, అర్థం చేసుకోవాలి, అతని యొక్క జీవిత దినాలను దేవుని మీద ఆధారపడి బ్రతకడం అనేది చాలా గొప్ప సంగతి. గడిచిన రాత్రి బుధవారం మీకు బైబిల్ తరగతిలో ఒక షార్ట్ ఫిలిం చూపించడం జరిగింది మీకు. ఆ పరిస్థితి బాగోలేనప్పుడు, కష్టంగా ఉన్నప్పుడు, తన జీవితం ఇబ్బంది పడుతున్నప్పుడు, ఆ దుఃఖ పరిస్థితులను బట్టి మొత్తం మీద ఏదో ప్రభువుని నమ్ముకుంది, అంగీకరించింది, ఆ దేవుని సన్నిధిలో ఎదుగుతుంది, ఫలిస్తుంది, అంతా బాగానే ఉంది. కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, అన్నీ అమర్చబడిన తర్వాత, అన్నీ బాగున్న తర్వాత మరలా దేవుణ్ణి విడిచిపెట్టేసింది. అంటే ఒక మనిషికి ఏదైనా కష్టం కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, బాధ అనిపించినప్పుడు ఎవరొకరు ఆదరించాలి, ఎవరొకరు సహాయం చేయాలి, ఎవరొకరు ధైర్యపరచాలి అని ఆలోచిస్తారు. అది సహజమే. కానీ అన్నీ కుదిరిన తర్వాత మరలా ఆ చేసిన మేలును కూడా ఏమైపోతాం అంటే మర్చిపోతాం. అసలు ఇంకా ఆ పరిస్థితిని మర్చిపోతాం అంతే. ఒకవేళ ఎవరైనా వచ్చినా కూడా మీరు ఎవరన్నట్టుగా ఉంటుంది.
మీరెవరు అని అడిగినట్టుగా ఉంటుంది. కనుక అలాంటి పరిస్థితుల్లో దావీదు బ్రతుకుతున్న తరుణంలో తన జీవిత దినాలన్నిటిలోనూ కూడా శ్రమలు అనుభవించిన తర్వాత దేవుడు తన కృపను అనుకూలపరిచి ఒక్కొక్క సమస్య నుండి అతనిని బయటికి తీసుకొచ్చాడు. చుట్టూరు ఉన్నటువంటి వాటన్నిటి నుండి కూడా బయటకు తీసుకుని వచ్చి, అంతేకాకుండా తన జీవితాన్ని సరిదిద్ది చుట్టూ ఉన్నటువంటి శత్రువులను సైతం పక్కకు తోసి దావీదును నిలబెట్టినట్టుగా మనం చూస్తాం. అదే 7వ అధ్యాయంలో ఈ 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో మాట రాయబడింది. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత అన్నాడు. అంటే చుట్టూ ఉన్నటువంటి శత్రువులందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? అందరినీ కూడా జయముందేటట్టుగా, వాళ్ళ మీద జయముందేటట్టుగా విజయం ఇచ్చాడు. వారందరినీ కూడా పక్కకు తోసేశాడు. దావీదును ధైర్యపరిచాడు. చుట్టూ ఉన్నటువంటి వాటన్నిటినీ, సరిహద్దులన్నిటినీ కూడా బాగు చేసి నెమ్మది కలుగజేశాడు. సాధారణంగా సుఖముగా ఉన్నటువంటి సందర్భాల్లో ఎవరిని మనం పట్టించుకోం. ఆ టైంలో ఎవరైనా ఒకవేళ మన దగ్గరికి అదే బాధలో ఉండి ఎవరైనా వచ్చినా కూడా వారిని కూడా మనం పెద్ద పట్టించుకోం, వారితో కూడా పెద్దగా మనం మాట్లాడం. అలాంటి పరిస్థితి ఉంటుంది. కానీ దావీదుకు నెమ్మది కలిగిన తర్వాత శత్రువులు పోయారు, కష్టాలు, కన్నీళ్ళు, బాధలన్నీ తీరిపోయాయి. ఆ తర్వాత ఒక చిన్న అంతఃపురాన్ని కట్టుకున్నాడు. మన భాషలో చెప్పాలంటే ఒక చిన్న మేడ కట్టుకున్నాడు అనుకోవాలి, మనకు అర్థం అవ్వాలంటే. సాధారణంగా మేడలోకి వెళ్ళిన తర్వాత మేడలోకి వెళ్ళి ఆ మేడలో మన మంచం మీద మనం పడుకుని ఏమని ఆలోచిస్తాం? అమ్మయ్యా, ఇన్నాళ్ళకి నా బాధలు తీరిపోయాయి. ఇప్పటి వరకు చాలా బాధలు పడ్డాను, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అమ్మయ్య, నాకంటూ ఒక గూడు ఉంది, నా బాధలు తీరిపోయాయి అమ్మయ్యా అనుకుని హాయిగా ఉండడానికి ఇష్టపడతాం. ఇక దేని గురించి అయినా ఆలోచిస్తామంటే ఆలోచించాం. కానీ దావీదు నెమ్మది కలగజేసిన తర్వాత ఆ అంతఃపురంలో పడుకుని అప్పుడు ఆలోచిస్తున్నాడు. హాయిగా ఉందిరా బాబు ప్రాణం అనుకుని సంతోషించాల్సింది పోయి అతను ఏం ఆలోచిస్తున్నాడంటే, అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలవనంపి. నెమ్మదిగా ఉన్న ప్రాంతం అంటే హాయిగా ఉంది, ఇక ఏ బాధలు లేవు, హ్యాపీ. అలాంటి సమయంలో ప్రవక్తను పిలిపించాడట. నాతాన్ అనే ప్రవక్తను పిలిపించాడు. సాధారణంగా ఒక సేవకుడు ఇంటికి వస్తే ఏం చెప్తారు? నేను ఇందాక ఆలోచిస్తున్నాను కూడా, ఈ మాట ఆలోచిస్తున్నాను. ఒకసారి వెళ్ళి దర్శించాలి, అసలు లోపల ఏమన్నాయో లోపాలు ఏమున్నాయో కాస్త అవగాహన చేసుకోవాలనేటువంటి ఆలోచన వచ్చింది. ఒక సేవకుడు ఇంటికి వస్తే సాధారణంగా ఏమని చెప్తారు? మా ఇల్లు పరిస్థితి ఇది, నా ఇంటి పరిస్థితి ఇది, మా ఇంట్లో సమస్యలు ఎక్కువైపోయినాయండి, బాగోలేదండి, ఇంట్లో బాగోలేదండి, ఒంట్లో బాగోలేదండి, ఏదో మొత్తం మీద మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ మనం చెప్తాం. ఒక సేవకుడు ఇంటికి పిలిచాము అని అంటే ఖచ్చితంగా వీటినన్నిటిని కూడా ఏకరువు పెడతాం. బాబోయ్, మా బతికి ఇలా ఉంది, మా పరిస్థితి ఇలా ఉంది, మా కొరకు ఇలా ప్రార్థన చేయండి అని మనకున్నటువంటి సంగతులన్నీ, మనకున్న బలహీనతలు కానీ, మనకున్న బాధలే కానీ అన్నీ చెప్తామా చెప్పమా? ఇప్పుడు మరియమ్మ గారిని మనం కదిపమనుకోండి, ఏం చెప్తుంది మరియమ్మ? ఆమె తెలిసింది ఏంటంటే, నాకు ఆరోగ్యం బాగుంటలేదు, నేను ఇంకా చిన్నపిల్లలాగా పరిగెట్టేయాలని ఆవిడ ఆశ. కుదురుతుందా? ఇప్పుడు నేను పరిగెట్టేలాగా ప్రార్థన చేయండి అంటే ఏం చేయాలి ఇప్పుడు? అప్పుడు దేవుడు ఏమంటాడు? అమ్మ, నీ వయసు పెద్ద అయిపోయింది, నీ సమయం అయిపోయింది, ఇక్కడ నువ్వు పరిగెట్టే వయసు కాదు నీది, నువ్వు నా దగ్గరికి వచ్చే వయసు అమ్మా అంటాడు. కనుక ఇవన్నీ ఏకరువు పట్టి ఇవన్నీ చెప్పి లోకానుసారంగా అందరూ ఆలోచించేటట్టుగానే మనమందరం కూడా ఆలోచించి చేస్తాం. కానీ నాతాను ప్రవక్తను కౌరు పంపించి అతనితో మాట్లాడుతున్నటువంటి ఆ మాట 2వ వచనంలో, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరయందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా అన్నాడు. ఒక్క మాట.
ఏం చెప్తున్నాడు? నేను దేవదారుతో కట్టిన నగరంలో నేను ఉంటున్నాను. నా నివాసం ఎక్కడుందంటే దేవదారు మ్రానుతో కట్టారు, అంటే అంత కాస్ట్లీ. అయితే దేవదారు కట్టుతున్నటువంటి మ్రానుతో నేను నివాసం ఉంటున్నాను. ఒకే ఒక మాట అన్నాడు ఆయన, దేవుని మందసము డేరాలో ఉన్నది. ఇంకేం చెప్పలేదు. అంటే ఆయన ఆలోచన ఏంటి? ఏమనుకుంటున్నాడు ఆయన? తనకి నెమ్మది కలిగిన తర్వాత, ఎన్నాళ్ళు నాకు కష్టాలు తప్పని, అమ్మయ్య దేవా స్తోత్రం నాయన అమ్మయ్య అని అనుకునే పరిస్థితిని బట్టి ఆలోచించకుండా, నేను దీనిలో ఇంత కాస్ట్లీ దాంట్లో ఇంత ఖరీదైనటువంటి గృహంలో నేను నివాసం ఉంటున్నాను, కానీ దేవుని మందసం మాత్రం డేరాలో ఉన్నదయ్యా అని అనేటప్పటికీ నాతానుకు సహజంగానే దావీదు పట్ల ప్రేమ కలిగి ఉంది. అందుకని ఏమన్నాడంటే, వెంటనే అన్నాడు కదా, యెహోవా నీకు ఆజ్ఞాపించినది ఏమనగా, అక్కడ చూడ రాయబడిన మాట, అక్కడ ఏమనుంది? నాతాను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చు. యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఏ సేవకుడికైనా ఏదైనా చెప్తే వచ్చే మాట అదే వస్తుంది. ఏ సేవకుడైనా సహజంగా నువ్వు నాశనం అయిపోవాలి, నువ్వు పాడైపోవాలని ఎవరు చెప్పరు, బాగుండాలనే కోరుకుంటారు. అయితే దావీదు తన యొక్క మాటను, తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయగానే నాతానుకు అర్థమైంది. అంటే దావీదు యొక్క ఆలోచన, ఇదిగో ఆ డేరాలో దేవుని మందసం కనబడుతుంది, అయ్యో దానికి ఏదోటి చేయాలనే ఆలోచన కదా అని వెంటనే అంటున్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నాయన, నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీకు ఏది తోస్తే అది చెయ్యి అన్నాడు. అంటే ఎప్పుడైతే అలా చెప్పాడో వీళ్ళు మాట్లాడుకున్నారు, సేవకుడు అటు దావీదు గారు ఇద్దరు మాట్లాడుకున్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే నాతానుకు ప్రత్యక్షమై నాతానుతో దేవుడు మాట్లాడాడు. చూడండి 5వ వచనంలో, నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనుము, యెహోవా నీకు ఆజ్ఞాపించినదేమనగా నాకు నివాసముగా ఒక మందిరము కట్టింతువా. చాలు, నాకు నివాసముగా ఒక మందిరం కట్టించాలనుకుంటున్నావా అన్నాడు. ఇక్కడ 2 సందర్భాలు ఆలోచించాలి. ఒకటి, భయంకరమైన కష్టాలను అనుభవిస్తూ దుఃఖాలతో బతుకుతున్నటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఎవరైనప్పటికీ కూడా నెమ్మది కలగజేసేటువంటి ఒక సమయం ఉంది అని గుర్తించాలి. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, నాకు ఈ బాధలు ఈ కన్నీళ్లు తప్పవా, నా బ్రతుకంతా ఇలాగే నేను బ్రతకాలా అని అనుకోనవసరం లేదు. నెమ్మది కలిగించేటువంటి సందర్భాలు దేవుడిస్తాడు. ప్రైజ్ గాడ్, ఆమెన్. దావీదు జీవితంలో అలాంటివి చాలా జరిగాయి, కానీ దేవుడు నెమ్మది ఇచ్చాడే లేదా? కాబట్టి మన జీవితంలో కూడా ఆ నెమ్మది కలుగుతుంది, అది సూచన కనిపిస్తుంది. అయితే నెమ్మది కలగజేసిన తర్వాత మనం దేని గురించి ఆలోచించాలి అనంటే దేవుని గురించే ఆలోచించాలి. చేసినటువంటి మేలును మర్చిపోకూడదు. దావీదు కూడా ఏం చేశాడు? నెమ్మది కలగజేసిన తర్వాత తన సుఖం గురించి, తన సంతోషం గురించి ఆలోచించలేదు. ఈ రోజుల్లో చాలామంది చేసే పొరపాటు ఏంటంటే దేవుని సంగతులను వారికి అవసరమైనటువంటి రీతిగా వాడుకొని మర్చిపోతున్నారు. ఏదైనా కష్టం అనిపించింది, బాధ అనిపించింది అంటే ప్రతి శుక్రవారం, ప్రతి బుధవారం అసలు దేవుని మీటింగ్ అంటే ఏదైనా ఏ కార్యక్రమం మానకుండా కంటిన్యూగా వస్తాం. ఒకవేళ ఏ బాధ లేకపోతే మన అవసరాలు తీరిపోగానే మరలా కంటికి కనిపించలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ దావీదును చూసి మనం నేర్చుకోవాల్సింది, దేవుడు చేసిన మేలును తలంచుకోవాలి, అంతేకాదు మర్చిపోకూడదు. నెమ్మది కలగజేసిన తర్వాత ఆలోచించాల్సింది, దేవుని చిత్తానుసారంగా నేనేం చేయాలి, దేవునికి నేను ఎలా ఉపయోగపడాలి అని. దావీదు జీవితంలో అది కనబడుతుంది. తర్వాత అది వేరే సందర్భం, కానీ దావీదు యొక్క మనసులో ఉన్నది మాత్రం ఎంత మంచి మాట కదా, దేవుని గురించి ఆలోచించటం. తర్వాత నాతానుతో చెప్పాడు, నాయన అతని చేతులు రక్తంతో తడుస్తున్నాయి, అతనితో నేను మందిరం కట్టమని నేను ఏమైనా అడిగానా అని అంటూనే దేవుడు దావీదు పట్ల చేసినటువంటి ఆ మేలును చెబుతున్నాడు. ఒకసారి 8వ వచనాన్ని చూద్దాం. 7వ అధ్యాయం 8వ వచన భాగం. కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఎలాగూ చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా,
గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలులను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని. దేవుడు చెప్తున్నాడు, నాయన నాతాను వెళ్ళి ఒకసారి మాట్లాడు, ఇన్ని నేను చేశాను, నేను పోషించాను, నేను అన్ని చేశాను, అయితే మందిరం కట్టించమని నేను అడగలేదు. అది దావీదుకు వచ్చిన ఆలోచన. అయితే ఈ మాటలు మాత్రం నువ్వు చెప్పాలి అని చెప్తూ గొర్రెల కాపులోనున్న నిన్ను అన్నాడు. చూసారా, ఎక్కడున్నాడంట? గొర్రెల కాపులోనున్న నిన్ను అంటే గొర్రెలు కాసుకునే పరిస్థితిలో ఉన్నాడు. ఆ కాలంలో గొర్రెలు కాసుకుంటున్నాడు, తన తండ్రి దగ్గర గొర్రెలు కాసుకుంటూ బ్రతుకుతున్నాడు. బ్రతుకుతున్న నిన్ను నేను ఏం చేశానంటే గొర్రెల దొడ్డులో నుండి నిన్ను నేను బయటికి తీసాను అంటున్నాడు. అంటే మన యొక్క దీనస్థితి అక్కడ కనిపిస్తుంది. మన యొక్క దీనస్థితి సమూయేలు మొదటి గ్రంథంలోనే 16వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము. మనం అక్కడ ఆ సందర్భం చూస్తే మనకు అర్థమవుద్ది. సమూయేలు దావీదు తండ్రి అయిన యెషై దగ్గరికి వచ్చాడు. యెషైకి ఎంతమంది కొడుకులు? అక్కడ ఒకసారి చదువుదామా, 16వ అధ్యాయం 7వ వచన భాగం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు అన్నాడు. అంటే మొత్తం మీద ఇతనికి 8 కొడుకులుంటే 7 కొడుకులు ఇంటి దగ్గర ఉంటే ఒకడు మాత్రం ఎక్కడున్నాడు? గొర్రెలు కాసుకుంటున్నాడు. అక్కడ రాయబడినటువంటి మాట, ఒకరి తర్వాత వాళ్ళు ఒకరు వస్తూ ఉంటే యెషై కొడుకులను చూసి సమూయేలు చూసి అబ్బో అన్నాడు. 10వ వచనం చదువుదామా. యెషై తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా సమూయేలు వీరిని కోరుకొనలేదని చెప్పాడు. దేవుడు ఏమంటాడంటే నేను వీరిని కోరుకోలేదు అన్నాడు. ఒకరి తర్వాత ఒకరిని ఎంతమందిని పిలిచాడు? 7 కొడుకుల్ని పిలిచాడు. ఆఖరికి అన్నాడు కదా, వీళ్ళైనా పిల్లలు ఇంకెవరన్నా నీకు ఉన్నారా అని అడిగితే అప్పుడు మాట్లాడుతున్నాడు యెషై 11వ వచనంలో, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషైని అడగగా అతడు ఇంకను కడసారు వాడున్నాడు, అతడు అయితే వాడు గొర్రెలు కాయచున్నాడు. గొర్రెలు కాయుచున్నాడు అని అంటే గొర్రెల కాపులో ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడు, ఇప్పుడు నువ్వు గొర్రెల కాపులో ఉన్నావు ఒకప్పుడు, అంటే నీ బ్రతుకు అది అర్థం చేసుకోవాలి. నీ బ్రతుకు జీవితం అది. ఇప్పుడు అదే మాటను మనకు అప్లై చేసుకుని మనం కూడా చూడండి, మన స్థితి, మన దేన స్థితి గొర్రెల కాపులో ఉన్నటువంటి స్థితే కదా. ఇప్పుడు ఏదో కొద్దిగా ఏదో ఉన్నంతలో సంతోషంగా బ్రతుకుతున్నాం, కానీ ఒకప్పుడు పరిస్థితి అసలు ఎలా ఉందనేది ఆలోచించాలి. గొర్రెల కాపులో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి నిన్ను తీసి అని అంటున్నాడు. ఇప్పుడు దావీదు ఎక్కడున్నాడంటే గొర్రెలు కాయచున్నాడు అన్నాడు. గొర్రెలను కాయచున్నాడు. గొర్రెలు కాసేవాని మీద దేవుడు అన్నాడు కదా, ఇతను నేను ఎన్నుకున్నాను, ఇతను అభిషేకించమంటే 17వ వచనంలో 13వ వచనంలో సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుడు ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. అప్పటి నుండి కూడా దేవుని యొక్క ఆత్మ అతని మీద బలముగా ఉంటుంది. ఇప్పుడు మరలా ఇక్కడికి వచ్చేసేయండి, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 8వ వచన భాగానికి మరలా వచ్చేయండి. సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి అన్నాడు. ఈ మాటను కాస్త అర్థం చేసుకుని మన దీన స్థితి, భయంకరమైనటువంటి పాపపు స్థితి అన్నిట్లోనూ కూడా మనము కూడా ఇలాగే చచ్చినటువంటి పరిస్థితి మంది. లోకములో భయంకరమైనది ఏదైనా ఉందంటే అది ఏంటి చెప్పండి? లోకములో భయంకరమైనది, అన్నిటికీ విరుద్ధమైనది, భయంకరమైనది ఏంటి అంటే పాపమే. పాపం భయంకరమైనదా కాదా? పాపము చిన్నదా పెద్దదా? ఎంత పెద్దదంటారు దాన్ని? ఎంతలా చెప్తారు? అందుకే మనము పాపాన్ని ఎప్పుడు చిన్నగా చూడకూడదు. చిన్నగా చూడకూడదు. ఓసి దీనికేముందిలే, దీనికేముందిలే, ఇదేముందిలే, ఇదే కదా అని చిన్నగా ఎప్పుడూ చూడకూడదు. అది ఎందుకు దాన్ని చిన్నగా చూడకూడదు అంటే దాని స్థాయి అలాంటిది. పాపము యొక్క స్థాయి ఎంతో తెలుసా? ఎంత అనంటే యేసుక్రీస్తు ప్రాణం పెట్టేంత. అంటే ఒక వ్యక్తిలో నుండి పాపం తీయడానికి ఏం చేయాల్సి వచ్చింది? దేవుడు
ప్రాణమే పెట్టాల్సి వచ్చింది. అంటే ఎంత పవర్ ఉందో చూడండి దానికి. ప్రాణం పెట్టేంత భయంకరమైనది పాపమైతే ఆ పాపమును ఎప్పుడు మనం చిన్నగా చూడకూడదు. ఇప్పుడు అలాంటి పరిస్థితిలోనే మనం ఉన్నాం. ఆ గొర్రెల దొడ్డిలో నుండి తీసి, గొర్రెల కాపుల నుండి నిన్ను నేను బయటకు రప్పించి, ఇశ్రాయేలును నా జనుల మీద అధిపతిగా నిన్ను నియమించాను అంటున్నాడు. అందులో నుంచి నిన్ను బయటకు తీశాను, బయటకు రప్పించాను నిన్ను అంటున్నాడు. అంటే దేవుడే బయటికి రప్పించకపోతే ఏ మనిషి బాగుపడ్డు. కనుక ఇప్పుడు దావీదుతో ఈ మాట ఎందుకు చెప్తున్నాడు? బాగా వినాలి. దావీదుతో ఈ మాట ఎందుకు చెప్తున్నాడు? ఒక చిన్న మాట ఇక్కడ జ్ఞాపకం చేయాలి. ఇప్పుడు నువ్వు బాగా సంపాదించి 10 లక్షలు సంపాదించావు. 10 లక్షలు సంపాదించావు. ఒకప్పుడు నీకు ఏమీ లేని స్థితి ఉంది. ఏ పూటకా పూట గడవని పరిస్థితి నీది. ఇప్పుడు 10 లక్షలు సంపాదించావు. 10 లక్షలు సంపాదించిన తర్వాత 1 లక్ష రూపాయలు దేవునికి ఇవ్వడం గొప్ప, ఏమీ లేని స్థితిలో 10 రూపాయలు దేవునికి ఇవ్వడం గొప్ప? ఏది గొప్ప? మనకి బాగా కలిగిన స్థితిలో అసలు ఇవ్వాలనిపిస్తుందా? అసలు బాగా కలిగిన స్థితిలో అసలు ఇవ్వాలనిపిస్తుందా? ఇది నాది కాదు, ఇది దేవునిదని అనిపిస్తుందా? ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు ఇచ్చింది చాలా గొప్పది. ఇప్పుడు అంతా వచ్చిన తర్వాత పాస్టర్ గారు నేను మందిరానికి ఇది ఇద్దాం అనుకుంటున్నానండి, నా పేరుని ఇది రాసుకోండి అని అన్నావు. అప్పుడు దేవుడు నిన్నేమనాలి? దేన్ని బట్టి ఆ మాట అంటున్నావు? దేవుని మీద ప్రేమను బట్టా, లేదంటే నీకు కలిగిన దాన్ని బట్టా? అర్థం చేసుకోవాలి ఈ మాటలు ఎందుకు అడుగుతున్నాం. దేవుని మీద ప్రేమను బట్టా, లేదంటే నీకు కలిగిన దాన్ని బట్టి ఇది రాసుకోండి, ఇది ఇచ్చేస్తాను తీసుకోండి. ఎందుకు ఈ మాట అడిగానంటే, మరలా అదే మాట మళ్ళీ చదివిస్తాను. 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలగజేసిన తర్వాత రాజు తన నగరందు కాపురముండి నాతాను ప్రవక్తను పిలిపించి, నేను దేవదారు మ్రాణుతో కట్టిన నగరయందు కాపురముంటున్నాను. దేవుని మందసం ఎక్కడుంది? డేరాలో ఉంది. దేవదారు మ్రాణుతో కట్టినంటే ఇప్పుడు లేని పరిస్థితిలో ఉండి మాట్లాడుతున్నాడా? ఉన్న పరిస్థితిలో మాట్లాడుతున్నాడా? లేని పరిస్థితిలో ఆ మాట అంటున్నాడా? ఉన్న పరిస్థితిలో అంటున్నాడా? అమ్మయ్య నేను కుదిరిపడ్డానికి హ్యాపీ. రెండు సందర్భాలు అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఒకటి ఏంటంటే, నేను కుదిరిపడ్డాను, నాకు హ్యాపీగా ఉంది కదా అమ్మయ్య అనుకుని తన గురించి తాను ఆలోచించకుండా దేవుని గురించి ఆలోచించాడు నెమ్మది కలగజేసిన తర్వాత. అది మొదటి పాయింట్. రెండవది ఏంటంటే, తనకు కలిగి ఉన్న దాన్ని బట్టి పర్లేదు, ఇప్పుడు నేను ఏదైనా చేయగలను, నాకు ఉంది కాబట్టి నేను ఏదైనా చేయగలను, కాబట్టి దేవుని మందసాన్ని తెచ్చి ఒక మంచి మందిరం కట్టి అందులో పెట్టేద్దాం. దేవుడు అంటున్నాడు, దావీదు నీ పొజిషన్ తెలుసు కదా, నీ పొజిషన్ తెలుసా? నువ్వు ఎక్కడుండేవాడివి? గొర్రెల కాపులో ఉన్నావు. గొర్రెల కాపులో ఉన్న నిన్ను, గొర్రెలు కాసుకునేటువంటి నిన్ను నేను బయటికి తీసుకొచ్చి, గొర్రెల దొడ్డిలో బ్రతుకుతున్నటువంటి నిన్ను నేను బయటికి తీసుకొచ్చి, ఇశ్రాయేలును నా జనుల మీద నేను అధిపతిగా చేశాను. అంటే నీకు ఈ పొజిషన్ ఇచ్చింది ఎవరు? నేను. అంటే నీకు ఈ పొజిషన్ ఇచ్చింది నేను. ఒకవేళ దావీదులో ఏమైనా అతిశయం వచ్చి ఉండొచ్చు కూడా. ఎందుకు అని అంటే, ఒకప్పుడంటే ఏమీ లేదు కానీ ఇప్పుడు అంతా కలిగింది కాబట్టి నేను ఏదైనా చెయ్యగలను అని. దేవుడు అంటున్నాడు, నీ పొజిషన్ ఇది, నిన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది నేను. అది అంటున్నాడు, నీవు పోవు చోట్లనెల్లా, 9వ వచనం, నీవు పోవు చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను. గనులైనటువంటి వారికి ఉన్నటువంటి పేరు నీకు కలుగజేయడానికి ఎవరు కారణం అంటే నేనే అన్నాడు. అంటే నీకున్న ఘనత నేనిచ్చింది, నీకున్న పేరు నేనిచ్చింది, నీకున్న స్థాయి నేనిచ్చింది. భలే ఉందండి బాబు నిజంగా. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ పొజిషన్లో ఉన్నా, దేవా ఇది మీరిచ్చిందే. ఆలోచించాలి. నేను ఇంకెంతకు మించి చెప్పలేకపోతున్నాను. మనకున్న పొజిషన్ మారిన తర్వాత, మనకున్న స్థాయి మారిన తర్వాత మన బ్రతికేంటో ఎప్పుడు మనం మర్చిపోకూడదు. కనుక దావీదుకు నెమ్మది కలగజేసిన తర్వాత దేవునికి ఆలోచించాడు, కానీ పూరి గుడిసెలో ఉన్నప్పుడే దేవుని గురించి ఆలోచించాలి. మేడ కట్టిన తర్వాత
పెద్ద విశేషం ఏం కాదు. కనుక చాలా విషయాలు అలా మనం చెప్పుకుంటూ ఆలోచిస్తే చాలా వస్తాయి. కానీ దేవుని చిత్తాన్ని బట్టి మన యొక్క స్థితిని మనం మర్చిపోకూడదు. మనం ప్రార్థించేటప్పుడు కూడా ఆ స్థితిని గుర్తు చేసుకోవాలి. దేవా, ఒకప్పుడు నా పొజిషన్ ఎలా ఉండేది, నా దేనస్థితి ఎలా ఉండేది, కానీ నన్ను దానిలో నుండి బయటకు తీసావు కదా. ఆ పొజిషన్ ఎప్పుడైనా జ్ఞాపకం వస్తుందా? ఎప్పుడైనా నువ్వు తినే తిండి, నువ్వు కట్టుకునే బట్ట, నువ్వు ఉన్న గృహం, నువ్వు చేస్తున్న ప్రయాణం, నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు జ్ఞాపకం వస్తుంది ఎప్పుడైనా జ్ఞాపకం వచ్చిందా? అసలు పోనీ దాని గురించి ఎప్పుడైనా కనీసం ఆలోచించమ్మా? లేదంటే పర్వాలేదులే, ఈ రోజు ఇలా గడిచిపోయిందని అనుకునే ఆ పొజిషన్ ఉందా? అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో నిన్ను అక్కడి నుంచి తీసింది నేనే, ఒకవేళ నా మాట వినకపోతే మళ్ళా నిన్ను అక్కడికి పంపేది కూడా నేనే. మర్చిపోకూడదు మన పొజిషన్ ఏంటో. ఇంకోటి ఏంటో తెలుసా? పౌలు గారు అంటాడు ఒక మంచి మాట, జ్ఞాపకం వస్తుంది. ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 5వ వచన భాగం నుండి చదువుదామా? చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకొను మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. చెడిపోయిన మనస్సుతో సత్యమందు హీనస్థితిలోకి వెళ్ళిపోయి దైవభక్తి లాభమనుకుని మనుషుల యొక్క గొడవల మధ్య అవి కలుగుతున్నాయి. కానీ సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అన్నాడు. ఇంకా మాట్లాడుతూ, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము, కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందమని. అంటే జీవితానికి కావాల్సింది ప్రధానం ఏంటంటే తృప్తి. ఒకవేళ తృప్తి లేని జీవితమే ఒకవేళ మనకు ఉందనుకోండి, తృప్తి లేని బ్రతికే మనకు ఉందనుకోండి, అసలు ఇంక ఎంతున్నా ఏమనిపిస్తుంది? ఎంతున్నా ఇంకా అబ్బే నాకేమీ లేదు, నాకేమీ లేదు, నాకేమీ లేదు, నాకేమీ లేదని అంటనే ఉంటుంది మన జీవితం. ఒక చిన్న మాట అక్కడ మా తృప్తి అనగానే గుర్తొచ్చింది మాట. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 15వ వచన భాగాన్ని కూడా చూద్దామా? జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతుర్లు 2 ఉన్నారు. ఎవరికి? 2 కూతుర్లు ఉన్నారంట. ఎవరికి? జలగకి. జలగకి 2 కూతుర్లు ఉన్నారట. తృప్తి పడనవి 3 కలవు. తృప్తి లేనివి, తృప్తి ఉండదంట వీటికి. ఏంటవి? తృప్తి పడిన 3 కలవు, చాలును అని పలకనవి 4 కలవు. అవి ఏమనగా పాతాళము అండి. పాతాళం ఏమంటదట? చాలు అని అందంట. ఎందుకంటే దానికి తృప్తి లేదు. ఎంతమంది వచ్చినా సరే 2 అంటనే ఉందట. యెషయా గ్రంథంలో అంటాడు, అది నోరు తెరుచుకుని చూస్తుందంట అలాగా. ఎవరు? పాతాళం. ఎందుకు? చక్కగా వెయిట్ చేస్తూ ఉందంట, నువ్వు ఎప్పుడు వస్తావు నా దగ్గరికి అంటుందంట పాతాళం. నోరు తెరుచుకుని చూస్తుందంట ఎప్పుడు మింగేద్దామని. అందుకే పాతాళానికి ఎంతమంది లోపలికి వెళ్ళిపోయినా సరే తృప్తి అనేది లేదు దానికి.